బీటెక్ లో జాయిన్ అవ్వాలని ఎంసెట్ ఎగ్జామ్ రాశారు. ఎంసెట్ కీ పేపర్ కూడా వచ్చేసింది. అండ్ అలానే ఏపీ స్టూడెంట్స్ కి అయితే ఎంసెట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ ఎంసెట్ రిజల్ట్స్ కూడా జూన్ మంత్ ఎండింగ్ అయితే రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. అండ్ తెలంగాణ వాళ్ళకైతే ఆల్రెడీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఏపీ స్టూడెంట్స్ కి అయితే ఈ మంత్ ఎండింగ్ కి రిజల్ట్స్ అనేది వస్తాయి. సో ఏదో ఒక ర్యాంక్ వస్తుంది అనేది ఐడియా ఉంది. ఎందుకంటే కీ పేపర్ లో ఆల్రెడీ మీకు కొన్ని మార్క్స్ వచ్చింటే ఆ మార్క్స్ బేస్ చేసుకుని మీరు ర్యాంక్ అనేది కూడా ఎస్టిమేట్ చేసుకుని ఉంటారు. సో ఏదో ఒక ర్యాంక్ వస్తుంది అనేది మీకు ఐడియా ఉంది. సో ఏదో ఒక ర్యాంక్ వస్తుంది, పర్లేదు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? కౌన్సిలింగ్. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ గురించి ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్ కోసం అంత కష్టపడ్డారు, ప్రిపరేషన్ చేసింటారు, నైట్ అవుట్స్ చేసింటారు, యూట్యూబ్ లో వీడియోస్ చూసింటారు, సో అలానే మాక్ టెస్ట్ రాసింటారు, ఇలా అన్ని చేశారు ఒక్క ర్యాంక్ కోసం. ర్యాంక్ వచ్చింది, ఓకే. నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఒక్క చిన్న మిస్టేక్ చేసి మీ కాలేజ్ రాకుంటే ఎలా ఉంటుందో థింక్ చేయి. సో మీరు ఆ మిస్టేక్ చేయకూడదనే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఏ స్టెప్స్ ఉంటాయి, మనం ఏం చేయాలి, ఇలా డీటెయిల్ గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎవరైతే ఎండ్ వరకు చూస్తారో వాళ్ళకి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏంటి అనే డీటెయిల్ గా అర్థమవుతుంది. అండ్ అలానే కౌన్సిలింగ్ ప్రాసెస్ కి ఏ సర్టిఫికేట్స్ కావాలనేది కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎవరైతే ఎండ్ వరకు చూస్తారో వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ అలానే సర్టిఫికేట్స్, ఏ సర్టిఫికేట్స్ కావాలనేది కూడా క్లియర్ గా అర్థమవుతుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. సో మీకు అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతాయి. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో, నా పేరు వినోద్, ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్. సో నేనైతే బీటెక్ స్టూడెంట్స్ కి చాలా హెల్ప్ చేస్తాను. అది సబ్జెక్ట్ రిలేటెడ్ గా కానీ అండ్ టెక్నికల్ రిలేటెడ్ వీడియోస్ అయినా కూడా నేను చాలా హెల్ప్ చేస్తుంటాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, ఈసారి బీటెక్ లో జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ కి చాలా హెల్ప్ చేయాలని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో కూడా నేను చెప్పాను. ఈసారి ఎవరైతే బీటెక్ లో జాయిన్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ కి చాలా హెల్ప్ చేయాలా అనుకుంటున్నాను. ఆల్రెడీ వీడియోస్ లో కూడా చెప్పాను. సో ఎవరైతే బీటెక్ లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తాను. సో నేను హెల్ప్ చేస్తాను, నేను చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను. బట్ మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ ఉంటే, మీ నుంచి నాకు ఎప్పుడైతే సపోర్ట్ వస్తుందో అప్పుడు నాకు మోటివేషన్ వస్తుంది. అండ్ అలానే నేను ఇంకా చాలా వీడియోస్ కూడా నేను చేస్తాను. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అయితే చేశాను. బ్రాంచ్ ఇంపార్టెంటా, కాలేజ్ ఇంపార్టెంటా, నెక్స్ట్ సిఎస్సి ఇంపార్టెంటా, సిఎస్సి స్పెషలైజేషన్స్ ఇంపార్టెంటా, ఇది వీడియో చేశాను. అంటే అలానే ఫస్ట్ ఇయర్ బీటెక్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఇయర్ బీటెక్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇలా అంతా కూడా చేశాను. ఇంకొక వీడియో ఏంటంటే, ఈ ఏ ఏరియాలో నువ్వు ఫస్ట్ ఇయర్ లో ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, అసలు ఒక జాబ్ రావాలంటే ఫస్ట్ ఇయర్ నుంచి నువ్వు ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఇదంతా కూడా నేను వీడియోస్ చేశాను. సో ఎవరైనా ఆ వీడియోస్ చూడకుంటే మన ఛానల్ వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ ఒకసారి చూసేయండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బ్రాంచ్ ఇంపార్టెంట్, కాలేజ్ ఇంపార్టెంట్. సో ఈ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఆ వీడియో కూడా ఎవరైనా చూడకుంటే ఆ వీడియో చూసేయండి, క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇదంతా కూడా నేను మీకోసం హెల్ప్ చేస్తున్నాను. సో ఇదంతా చేస్తున్నాను కాబట్టి మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ కావాలి. ఎలాంటి సపోర్ట్ కావాలి ఏంటి బ్రో అంటే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా బీటెక్ లో జాయిన్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి. సో ఇలాంటి సపోర్ట్ మీ నుంచి నాకు కొంచెం ఉంటే అప్పుడు నేను ఇంకా వీడియోస్ చేస్తాను, మీకు హెల్ప్ చేస్తాను. ఈ కౌన్సిలింగ్ అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ గురించి, ఎవ్రీ స్టెప్ గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి, స్టెప్ 3 ఏంటి, అసలు ఏం చేయాలి ఏంటి, అసలు మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా డీటెయిల్ గా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో వీడియోని ఏమాత్రం లేట్ చేయకుండా మనం అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం. సో కౌన్సిలింగ్ లో మనం ప్రాసెస్, సో కౌన్సిలింగ్ అనేది ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే రిజిస్ట్రేషన్. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో రిజిస్ట్రేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ నీకు ఎంత ర్యాంక్ వచ్చినా, ఎంసెట్ ర్యాంక్ 1 వచ్చినా, ఇవంతా కూడా వచ్చినా, మీకు కౌన్సిలింగ్ లో రిజిస్ట్రేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే నువ్వు కౌన్సిలింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటావో అప్పుడే నువ్వు వెబ్ ఆప్షన్స్ కి సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఎందుకు చేయాలనుకుంటే, కౌన్సిలింగ్ లో నీ నేమ్ ఉండాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కొంచెం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్ కి. సో ఇది కూడా అమౌంట్ ఎలా పే చేయాల్సి ఉంటుందంటే, ఇది క్యాస్ట్ వైజ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక అమౌంట్ ఉంటుంది, ఓసీ బీసీ స్టూడెంట్స్ కి డిఫరెంట్ అమౌంట్ ఉంటుంది. సో ఈ అమౌంట్ కూడా వాళ్ళకి రిలీజ్ చేసిన తర్వాత, అంటే డేట్స్ రిలీజ్ చేసిన తర్వాత ఎంత అమౌంట్ పే చేయాలని వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నేను అందుకే చెప్తున్నాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. సో మీకు చాలా హెల్ప్ చేయబోతున్నాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు స్టెప్ 1 రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ లో మనం అమౌంట్ పే చేసి మనం అక్కడ మన నేమ్ అనేది కౌన్సిలింగ్ ప్రాసెస్ లో యాడ్ చేసుకోవాలి కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనం అమౌంట్ పే చేసిన తర్వాత మనకి సర్టిఫికేట్స్ అప్లోడ్ ఆప్షన్ వస్తుంది. అక్కడ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి బ్రో అంటే, ఇప్పుడు డీటెయిల్ గా చెప్తాను. ఒక పెన్ పేపర్ ఉంటే కూడా, మీ పెన్ పేపర్ లో ఆ పేపర్ లో రాసుకోండి ఏ సర్టిఫికేట్స్ కావాలి ఏంటి అని. సో ఆ సర్టిఫికేట్స్ అని రాసుకున్న తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా గ్యాదర్ చేసుకోండి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వకముందు ఏపీ స్టూడెంట్స్. సో
ఇప్పుడు ఆ సర్టిఫికేట్స్ ఏం కావాలంటే ఫస్ట్ ఎంసెట్ హాల్ టికెట్. ఎంసెట్ హాల్ టికెట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అదొకటి పెట్టుకోండి. నెక్స్ట్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ఉండాలి, ఎంసెట్ హాల్ టికెట్ ఉండాలి. నెక్స్ట్ ఇంటర్ మార్క్స్ మెమో, ఇంటర్ టీసీ, నెక్స్ట్ ఇంటర్ స్టడీ సర్టిఫికెట్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇంటర్ మార్క్స్ మెమో, ఇంటర్ టీసీ, ఇంటర్ స్టడీ సర్టిఫికెట్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవి ఇంటర్ నుంచి కావాలి. సో అండ్ అలానే ఇంటర్ అయిపోయిన తర్వాత 10th సర్టిఫికెట్. సో 10th మార్క్స్ మెమో, 10th టీసీ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. సో 10th 6th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో 10th నుంచి ఇవి కావాలి. సో మీ స్కూల్కి వెళ్తే సో మీకు టీసీ ఆల్రెడీ ఉంటుంది, మార్క్స్ మెమో కూడా ఆల్రెడీ ఉంటుంది, ఇది పర్లేదు. ఇంకా స్టడీ సర్టిఫికేట్ కావాలి కాబట్టి మీరు ఏదైతే ఎప్పుడైతే మీరు స్కూల్లో చదివింటారో ఆ స్కూల్కి వెళ్ళి మీ 6th నుంచి 10th వరకు మీ స్టడీ సర్టిఫికేట్ మీరు తీసుకోవచ్చు. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఉంటేనే నువ్వు కౌన్సిలింగ్ ప్రాసెస్ లో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తావు. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది గవర్నమెంట్ చేస్తుంది. ఇది 99% ఆన్లైన్ లోనే వెరిఫికేషన్ అయిపోతుంది. సో ఎవరైతే పర్ఫెక్ట్ గా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసింటారో వాళ్ళకి 99% సర్టిఫికేట్స్ అనేది ఆన్లైన్ లో ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ లో కొంతమంది మిస్టేక్ చేస్తారు. ఆధార్ కార్డు అప్లోడ్ చేసే ప్లేస్ లో టీసీ అప్లోడ్ చేసింటారు. సో అది మిస్టేక్ అవుతుంది. సో అది మిస్టేక్ అయిన తర్వాత మీకు ఆన్లైన్ లో వెరిఫికేషన్ కాదు. ఆన్లైన్ లో వెరిఫికేషన్ కానప్పుడు మీరు సో ఏదైతే ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ఆఫ్లైన్ లో కొన్ని బ్రాంచెస్ పెట్టింటారు. ఆ బ్రాంచెస్ లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి అక్కడికి వెళ్ళి. సో ఇదంతా కూడా మీరు చేసుకోకూడదు అనుకుంటే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు క్లియర్ గా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి. ఏ ప్రాబ్లం ఉండదు. 99% సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ మీకు ఆన్లైన్ లో వెరిఫికేషన్ అయిపోతుంది. సో ఇది అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్. సో ఇదంతా కూడా నేను చెప్తున్నాను మీ ప్రాసెస్ అండర్స్టాండ్ అయ్యే కోసమే. నెక్స్ట్ సో వాళ్ళు ఎప్పుడైతే డేట్స్ రిలీజ్ చేస్తారో రిజిస్ట్రేషన్ డేట్స్ కావచ్చు, సర్టిఫికేట్స్ అప్లోడ్ డేట్స్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ డేట్స్ కావచ్చు, ఇలా అంతా కూడా వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ కూడా ఒక వీడియో చేస్తాను. ఏ టైంలో ఏం చేసుకోవాలి, అసలు ఏం చేయాలి, ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అనే డేట్ ఏమైనా నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను చెప్పేశాను ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ కి ఏ సర్టిఫికేట్స్ కావాలి అండ్ అలానే మీకు ఎలా అప్లోడ్ చేసుకోవాలి, మిస్టేక్ చేస్తే మీకు ఏం చేయాలి, ఆఫ్లైన్ లో ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలని కూడా చెప్తాను. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్. ఈ వెబ్ ఆప్షన్స్ కి కొంచెం టైం ఇస్తారు. 3 to 4 days ఇస్తారు. అప్పుడు మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఫైనల్ స్టెప్ వస్తుంది. ఆ ఫైనల్ స్టెప్ ఏంటంటే మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. సో మీరు అన్ని కాలేజీలు పెట్టుకున్న తర్వాత మీకు ర్యాంక్ తగ్గట్టు మీ కాలేజ్ అనేది ఒకటి వస్తుంది. సో అక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఏ కాలేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది, అసలు మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ అదే ఫీజు గవర్నమెంట్ నుంచి వచ్చేది దానికి మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా అనేది డీటెయిల్ గా మీకు అక్కడే అర్థమైపోతుంది. అది ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ లో మీకు రిజల్ట్స్ కూడా వస్తాయి. కౌన్సిలింగ్ అంటే సీట్ అలాట్మెంట్ డేట్ అనేది ఒకటి ఇస్తారు. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ లో కూడా ఇంకొకటి ఏంటంటే మీరు 3 to 4 days వాళ్ళు ఇస్తారు కదా, ఆ 3 to 4 days లో మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఈ సెలెక్ట్ చేసిన తర్వాత మీ మైండ్ డైవర్ట్ అయితే ఒకవేళ మీకు వేరే కాలేజ్ యాడ్ చేయాలి కానీ అండ్ అలానే ముందు పెట్టిన కాలేజ్ ఏదైనా డిలీట్ చేసుకోవాలి ఇలాంటివి కూడా ఉంటే కౌన్సిలింగ్ రిజల్ట్స్ రాకముందే అంటే సీట్ అలాట్మెంట్ రాకముందే మీకు ఇంకో డేట్ ఇస్తారు. ఆ డేట్ లో మీరు యాడ్ చేసుకోవచ్చు డిఫరెంట్ కాలేజ్. ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవాలనుకుంటే ముందు కాలేజీని ఎడిట్ చేయాలంటే లైక్ యాడ్ చేయొచ్చు, ముందు కాలేజీని ఏదైనా డిలీట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, అంటే వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. దీనికి ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ లో మీరు అన్ని కూడా మీరు చేంజ్ చేసుకొని ఫైనల్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఫైనల్ గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవంతా మీకు ఫైనల్ గా ఫిక్స్ అవుతాయి. అప్పుడు మీకు నెక్స్ట్ వచ్చి సీట్ అలాట్మెంట్ అనేది వస్తుంది. సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత క్లియర్ గా మీకు అక్కడ అర్థమైపోతుంది బ్రాంచ్, కాలేజ్, ఫీజ్ ప్లేస్మెంట్ వస్తుందా లేదా అనేది కూడా క్లియర్ గా అర్థమైపోతుంది. ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ కి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ లోపు మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ రిపోర్ట్ కూడా ఆ డేట్ లోపు చేస్తేనే మీకు అక్కడ సీట్ ఉన్నట్టు. చాలా మంది స్టూడెంట్స్ చేసేది మిస్టేక్ ఇక్కడే. నేను అందుకే చెప్తున్నాను ఎంసెట్ కోసం అంత కష్టపడ్డారు. ఎంసెట్ ఎగ్జామ్ కోసం నైట్ అవుట్ చేసే స్ట్రెస్ ఫీల్ అయ్యారు. డిఫరెంట్ సిటీస్ కి వెళ్ళి ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఇదంతా కూడా చేశారు. బట్ రిపోర్ట్ చేసేది ఎగ్జాక్ట్ టైం లోనే చేయాలి. సో వాళ్ళు ఏదైతే డేట్ ఇచ్చిండారో ఆ డేట్ లోపే మీరు మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ లో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రిపోర్ట్ చేస్తేనే మీకు ఆ కాలేజీలో సీట్ ఉన్నట్టు. రిపోర్ట్ చేయకుంటే మీకు సీట్ ఉన్నట్టు కాదు. సో రిపోర్ట్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ని చేసిన తర్వాత రిపోర్ట్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. రిపోర్ట్ చేస్తేనే కాలేజ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రిపోర్ట్ చేస్తేనే కాలేజ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను.
సో కౌన్సిలింగ్ డేట్స్ వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ మీద మీకు ఒక డెమో వీడియోలో అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనే దానికోసం ఈ వీడియో చేశాను. సో ఈ వీడియో క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా బీటెక్ లో జాయిన్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. సో క్లియర్ గా ఇప్పుడు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, నెక్స్ట్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్, నెక్స్ట్ సీట్ అలాట్మెంట్, నెక్స్ట్ రిపోర్టింగ్, ఇదంతా కూడా డీటెయిల్ గా నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. నెక్స్ట్ డేట్స్ రిలీజ్ చేసిన తర్వాత క్లియర్ గా వీడియో చేస్తాను. అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది గైస్, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, సో మీకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కానీ నెక్స్ట్ ఏదైనా కూడా మీకు డౌట్స్ ఉంటే కూడా ఆ డౌట్స్ అన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. సో ఇది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా హెల్ప్ అవుతుంది గైస్. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై.